సమరం వినియోగి ఛానల్ ప్రేక్షకులకు ఆహ్వానం తెలియజేస్తూ అనేక రకాలైన వినియోగదారులకు సంబంధించిన విషయాల్ని ప్రతి వారం మీ ముందు ఉంచుతున్నాం. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని మోసాలకు గురి కాకుండా ఉంటారని మా ఆశ. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు అలసత్వం లేకుండా వినియోగదారుల రక్షణ చట్టాన్ని అమలుపరిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్, ఒకప్పుడు ఇది రాష్ట్రము, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉన్న యూనియన్ టెరిటరీ, కాశ్మీర్ అధికారులు అమెజాన్ సంస్థకి, అమెజాన్ మీ అందరికీ తెలిసిందే, ఆన్లైన్లో వాళ్ళు రకరకాలైన వస్తువుల్ని అమ్మటం జరుగుతుంది. వాళ్ళు తయారు చేసినవి కాదు అది. ఆ ప్లాట్ఫామ్ మీద ఎంతోమంది వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి ఈ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి కనుక, అలాగే వాటి దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి సులభంగా వచ్చేస్తుంది, ఇంటి నుంచి కదలక్కర్లేదు అన్న ఉద్దేశంతో వినియోగదారులు మొత్తానికి ఏమైనా ఈ కామర్స్ మంచి ప్రాబల్యం పొందింది. ఈ కామర్స్కు ఉన్న అవలక్షణాలు ఈ కామర్స్కు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఒక బట్టల దుకాణానికి వెళ్తే బట్టల నాణ్యత మనం చూడవచ్చు. మరి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద ఆ అవకాశం ఎక్కడుంది? వాళ్ళే చూపిస్తారు, ఏ కొన్ని రంగుల్లో కనపడుతుంటాయి, పైగా అవే రంగులు మనకు వస్తాయన్నది, ఆర్డర్ పెట్టినా వస్తాయన్నది గ్యారంటీ లేదు. రంగు కొంచెం అటు ఇటు మారచ్చు. అంచేత నాణ్యత విషయంలోనూ రంగుల విషయంలోనూ మనం ఎలాంటివి కొంటున్నాం అన్నది వదిలేస్తే తక్కువ ధరకు వస్తుంది, ఇంటి దగ్గర కూర్చునే తెప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వినియోగదారులు ఈ కామర్స్కి వెళ్తున్నారు. అలా ఈ కామర్స్లో కాశ్మీర్ తివాచీలు అమ్మేది కూడా అమెజాన్లో ఉంది. అక్కడ ప్రకటన ఏంటంటే, చెప్పానుగా, ఒక వెండర్ ఉంటారు, అది అమెజాన్ వాళ్ళు తయారు చేసింది కాదు. ఆ వెండర్ ఏం చెప్పాడు, స్వచ్ఛమైన కాశ్మీర్ సిల్క్తో తయారు చేయబడిన నేచిన తివాచీయే అని అమ్మాడు చాలా తక్కువ ధరలలో. తీరా అధికారులు దాన్ని పరిశీలిస్తే అది మిషన్ మేడ్ కార్పెట్, చేత్తో నేచింది కాదు, అందులో అసలు కాశ్మీర్ సిల్క్ ఉండే ప్రసక్తే లేదు. సో ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి అమెజాన్ని, వెండర్ని కూడా కాశ్మీర్ అధికారులు ముందు పబ్లిక్కి, జనబాహుళ్యానికి క్షమాపణలు చెప్పండి ఇటువంటి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు అని తీవ్ర స్వరంతో వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇలాగ గనక ప్రభుత్వ అధికారులు స్పందిస్తే తప్పనిసరిగా వినియోగదారులకు రక్షణ చేకూరుతుంది. వాళ్ళు స్పందించేలా చేయవలసిన బాధ్యత మనకు కూడా ఉంది. ఇలాంటివి జరుగుతుంది అని మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా చేస్తారు. మనకెందుకు లేని మనం ఊరుకుంటే వాళ్ళు అలాగే ఉంటారు. అందుచేత వినియోగదారులని ఈ ఛానల్ ద్వారా మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వాధికారులను ప్రోత్సహించండి, జరుగుతున్న నేరాల్ని, ఘోరాల్ని వారికి తెలియచేయండి. వాళ్ళు దానికి అనుగుణంగా ప్రవర్తించకపోతే అప్పుడు ఏం చేయాలి అన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, దానిలో తప్పు లేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఈరోజు సమయాన్ని వెచ్చించాం. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.